నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 60వ పేజీలో ఉన్న పద్య రత్నాలకు సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చేయండి: వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటి చూడండమ్మా. పద్యాలను రాగయుక్తంగా పాడండి, వాటి భావాలు చెప్పండి. మనం నేర్చుకున్నాం కదమ్మా రాగయుక్తంగా పద్యాలను. ఆ విధంగా పాడితే సరిపోతుంది. వాటి భావాలను కూడా మీరు చెప్పవలసి ఉంటుంది. రెండవది, దేశసేవ కంటే దేవతార్చన లేదు అనే పద్యం ద్వారా మీరేం తెలుసుకున్నారో చెప్పండి. దేశసేవ కంటే దేవతార్చన లేదు అనే పద్యం ద్వారా దేశానికి సేవ చేయటం కంటే మించిన దైవ పూజ లేదని, స్వార్థం ఉండకూడదని, ఇతరుల పట్ల జాలి కలిగి ఉండాలని మేము తెలుసుకున్నాము. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. మూడోది చూడండమ్మా. నిజమైన స్నేహితులు ఎవరు? మనకు కష్టాలు వచ్చి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం చేసేవాళ్లే నిజమైన స్నేహితులు. ఈ ప్రశ్న జవాబు నేను నోట్స్లో ఇచ్చానమ్మా, మీరు అక్కడ చూసి చెప్పవచ్చు. నాలుగవది, పాఠంలోని పద్యాలలో మీకు బాగా నచ్చిన పద్యం ఏది? దాని గురించి చెప్పండి. పాఠంలో 9 పద్యాలు ఉన్నాయి కదమ్మా, అందులో ఏ పద్యం మీకు బాగా నచ్చిందో ఇక్కడ చెప్పమని అడుగుతున్నారు. దాని గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు. తర్వాత చూడండమ్మా. చదవడం, వ్యక్తపరచడం. చూడండి, కింది పద్య పాదాలను చదవండి. పాఠంలోని పద్యాలలో గుర్తించి గీత గీయండి. కింద కొన్ని పద్య పాదాలు ఇచ్చారమ్మా, అవి పద్యంలో ఎక్కడ ఉన్నాయో చూసి దాని కింద గీత గీయమంటున్నారు. మొదటి చూడండి, చదువు చదివేనేని సరసుడగును. ఇది 3వ పద్యంలో 2వ పాదంలో ఉందమ్మా. చదువు చదివేనేని సరసుడగును, దాని కింద ఈ విధంగా గీత గీస్తే సరిపోతుందమ్మా. రెండో చూడండమ్మా. తినగ తినగ వేమో తీయనుండు. ఇది మొదటి పద్యంలో 2వ పాదంలో ఉందమ్మా. తినగ తినగ వేమో తీయనుండు, దాని కింద ఈ విధంగా గీత గీస్తే సరిపోతుంది. మూడో చూడండమ్మా. కష్ట దినములనే దిక్కు గాంచనప్పుడు. ఇది 9వ పద్యంలో 3వ పాదంలో ఉందమ్మా. కష్ట దినములనే దిక్కు గాంచనప్పుడు, దాని కింద ఈ విధంగా గీత గీస్తే సరిపోతుందమ్మా. నాలుగో చూడండమ్మా. చలి చెలమ మేలు గాథ. 7వ పద్యంలో 3వ పాదంలో ఉంది చూడండమ్మా. చలి చెలమ మేలు గాథ, దాని కింద ఈ విధంగా గీత గీస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా. నుంది. కింది పద్య భావాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఓ గువ్వల చెన్న, ధనవంతుడైన పిసినారి కంటే దానగుణం గల పేదవాడు మేలు. ఎలాగంటే, అనంతమైన ఉప్పు నీరు గల సముద్రము కన్నా తాగడానికి పనికి వచ్చే మంచినీరు ఉన్న చిన్న గొయ్యి మంచిది కదా. ఈ పద్య భావం ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు మిమ్మల్ని జవాబులు రాయమని అడుగుతున్నారమ్మా. మొదటి ప్రశ్న చూడండమ్మా. పేరాలో ఉన్న ద్విత్వ, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ద్విత్వాక్షరం అంటే ఏంటమ్మా? ఒక హల్లుకు అదే హల్లును ఒత్తుగా ఇవ్వడాన్ని ద్విత్వాక్షరము అని అంటాము. ద్విత్వాక్షర పదాలు: గువ్వల చెన్న, ఉప్పు, కన్న, వచ్చే, ఉన్న, చిన్న, గొయ్యి. ఒక హల్లుకు వేరొక హల్లును ఒత్తుగా ఇవ్వడాన్ని సంయుక్తాక్షరము అని అంటారు. సంయుక్తాక్షర పదం సముద్రం. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. రెండో ప్రశ్న. దానగుణం గల పేదవాడిని కవి దేనితో పోల్చాడు? జవాబు: దానగుణం గల పేదవాడిని కవి తాగడానికి పనికి వచ్చే మంచి నీరు ఉన్న చిన్న గొయ్యితో పోల్చాడు. మూడో ప్రశ్న. కవి ధనవంతుడైన పిసినారి కంటే ఎవరు మేలని చెప్పాడు? జవాబు: కవి ధనవంతుడైన పిసినారి కంటే
దాన గుణం గల పేదవాడు మేలని చెప్పాడు. 4వ ప్రశ్న, పై భావంలో అంబోధి అనే పదానికి సమానార్థాన్ని గుర్తించి రాయండి. జవాబు, అంబోధి అంటే సముద్రము అని అర్థం. ఈ విధంగా మీరు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండి అమ్మా, కింది పేరా చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పిల్లలు, తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. ఆమె అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ. తాళ్లపాక అన్నమాచార్యుల భార్య. ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. ఆ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలందుకుంది. ఈ పేరాను చదివాం కదమ్మా. ఈ పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయమని అడుగుతున్నారు. చూడండమ్మా, పేరాలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలు రాయండి. ద్విత్వాక్షర పదాలు: పిల్లలు, తాళ్లపాక తిమ్మక్క, తాళ్లపాక తిరుమలమ్మ, తాళ్లపాక అన్నమాచార్యులు, కావ్యాన్ని. సంయుక్తాక్షర పదాలు: అన్నమాచార్యులు, భార్య, సుభద్ర కళ్యాణం, కావ్యాన్ని, కావ్యం, ప్రశంస. ఈ విధంగా మీరు ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, తాళ్లపాక తిమ్మక్క అసలు పేరేమిటి? జవాబు, తాళ్లపాక తిమ్మక్క అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ. చూడండమ్మా, తాళ్లపాక తిమ్మక్క రాసిన కావ్యం పేరేమిటి? జవాబు, తాళ్లపాక తిమ్మక్క రాసిన కావ్యం పేరు సుభద్రా కళ్యాణం. చూడండమ్మా, ఆమె రాసిన కావ్యం ఎలాంటి పదాలతో ఉంది? జవాబు, ఆమె రాసిన కావ్యం తేట తెలుగు పదాలతో ఉంది. ఈ విధంగా మీరు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా. పై పేరా ఆధారంగా ఒప్పు తప్పులను గుర్తించండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడమ్మా, వాటిల్లో తప్పు ఒప్పులను గుర్తించమని అడుగుతున్నారు. చూడండి, తాళ్లపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య, ఇది ఒప్పు. చూడండి, సుభద్రా కళ్యాణం కావ్యాన్ని తిక్కన రచించాడు. తిక్కన కాదు కదమ్మా, తిమ్మక్క కదా రచించింది, కాబట్టి ఇది తప్పు. చూడండి, తెలుగులో మొదటి కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క, ఇది ఒప్పు. చూడండమ్మా, సుభద్రా కళ్యాణం తేట తెలుగు పదాలతో చెప్పబడింది, ఇది కూడా ఒప్పే. ఈ విధంగా మీరు తప్పు ఒప్పులను గుర్తించాలమ్మా. తర్వాత చూడండమ్మా, పదజాలం అని ఉంది. చూడండమ్మా, కింది పదాలలో దాగి ఉన్న పదాలను రాయండి. ఉదాహరణ ఇచ్చారు చూడండి, సుమతి, సుమ, మతి. అదే విధంగా మిగిలిన 9 పదాలలో దాగి ఉన్న పదాలను రాయమని అడుగుతున్నారమ్మా. రెండవది మైదానం, మైదా దానం. మూడవది వానరం, వాన నరం. నాలుగవది వసతి, వస సతి. ఐదవది గోదారి, గోదా దారి. ఆరవది పనస, పన నస. ఏడవది తారకం, తార రకం. ఎనిమిదవది రమణి, రమ మణి. తొమ్మిదవది కలత, కల లత. పదవది లక్షణం, లక్ష క్షణం. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది పదాల ఆధారంగా సొంత వాక్యాలు రాయండి. మొదటిది వాళ్ళే ఇచ్చారు చూడండమ్మా, వేము చేదు, వేము చేదుగా ఉంటుంది. మిగిలిన 3టిని మిమ్మల్ని రాయమంటున్నారు. రెండోది చూడండమ్మా, మిత్రుడు సహాయం, నా మిత్రుడు నాకు సహాయం చేశాడు. మూడవది మేలు పొరుగువారు, మేలు కోరే పొరుగువారు ఉండాలి. నాలుగవది ఓర్పు కష్టం, అన్ని విషయాలలో ఓర్పుగా ఉండడం చాలా కష్టం. ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది ఆధారాలను జతపరిచి సరదాగా ఒక పద్యాన్ని రాద్దాం. కింద కొన్ని ఆధారాలు ఇచ్చారమ్మా,
వాటిని జతపరిచి ఒక పద్యాన్ని సరదాగా రాద్దామని అంటున్నారు. పాత రేడియోలు పాటలన్ వినిపించు. రెండోది చూడండి, నేటి టెలివిజన్లు నీతి పంచు. కొత్త ఫోను నందు కోరుకున్నది దక్కు. నిజమిదే గదయ్య నేటి బాల. జతపరిచిన వాటిని పద్య రూపంలో కింద రాయమని ఇచ్చారమ్మా. పాత రేడియోలు పాటలను వినిపించు అని వాళ్లే ఇచ్చారమ్మా. నేటి టెలివిజన్లు నీతి పంచు. కొత్త ఫోను నందు కోరుకున్నది దక్కు. నిజమిదే గదయ్య నేటి బాల. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, స్వీయ రచన అని ఉంది. చూడండమ్మా, కింది పద్య పాదాలకు భావాలు సొంత మాటల్లో రాయండి. కింద కొన్ని పద్య పాదాలు ఇచ్చారమ్మా, వాటి భావాలని మీ సొంత మాటల్లో రాయమని అడుగుతున్నారు. మొదటి చూడండమ్మా, బహుళ కావ్యములను పరికింపగా వచ్చు. అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చును. రెండవది, సాధనమున పనులు సమకూరు ధరలోన. అభ్యాసము చేస్తే ఎంతటి కష్టమైన పనినైనా తేలికగా చేయగలుగుతాము. మూడో చూడండమ్మా, స్వార్థపరత కంటే చావు లేదు. అన్నీ తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, వేమన చదువు గురించి ఏమని చెప్పాడో రాయండి. జవాబు, మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలని, చదువుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయని, భావం తెలుసుకొని చదువే నిజమైన చదువని వేమన చదువు గురించి చెప్పాడు. చూడండమ్మా, దేశ సేవ కంటే పద్య భావాన్ని మీ సొంత మాటల్లో రాయండి. జవాబు, దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదని, స్వార్థం ఉండకూడదని, ఇతరుల పట్ల జాలి కలిగి ఉండాలని ఈ పద్యం ద్వారా తెలియచున్నది. ఈ రెండు ప్రశ్న జవాబులను నేను నోట్స్ లో ఇచ్చానమ్మా, మీరు అక్కడ చూసి రాసుకోవచ్చు. సృజనాత్మకత అని ఇచ్చాడు చూడండమ్మా. కింది చిత్రాల ఆధారంగా కథను రాయండి. మొదటి చిత్రం చూడండి, ఒక అడవిలో జంతువులన్నీ స్నేహంగా ఉండేవి. మిగిలిన 4 చిత్రాలకు సంబంధించిన కథను మిమ్మల్ని రాయమని అడుగుతున్నారమ్మా. రెండవ చిత్రంలో ఒకరోజు తాబేలు కుందేలు పరుగు పందెం పోటీ పెట్టుకున్నాయి. మూడవ చిత్రంలో ముందు వేగంగా కుందేలు పరుగెత్తుతుంటే తాబేలు నెమ్మదిగా దాని వెంట నడుస్తున్నది. నాలుగవ చిత్రంలో వేగంగా వెళ్లిన కుందేలు కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుంటే తాబేలు దానిని దాటి ముందుకు వెళ్ళింది. ఐదవ చిత్రంలో గర్వంతో కుందేలు నిద్రిస్తే చివరకు తాబేలు నిదానంగానే విజయాన్ని సాధించింది. ఈ విధంగా కథను రాస్తే సరిపోతుందమ్మా. ప్రశంస అనుంది చూడండమ్మా. పాఠంలోని పద్యాలు పాడుకున్నారు కదా, మీ తరగతిలో పద్యాలు పాటలు బాగా పాడేవారిని మీరు ఎలా మెచ్చుకుంటారో చెప్పండి. మా తరగతిలో పద్యాలు పాటలు బాగా పాడిన వారికి చప్పెట్లు కొట్టి వారిని మెచ్చుకొని వారిలాగా పాడటం మాకు కూడా నేర్పమని అడుగుతాము. కింద చూడండమ్మా, భాషాంశాలు అని ఉంది. చూడండి, కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలను గమనించండి. మొదటి చూడండమ్మా, అమ్మ అన్నం వండింది. రెండవది, నాన్న బజారుకు వెళ్ళాడు. మూడవది, అమ్మమ్మ కథ చెప్పింది. నాలుగవది, చెల్లి జామపండు కోసింది. పైన గీత గీసిన పదాలు అమ్మ, నాన్న, అమ్మమ్మ, చెల్లి చేసిన పనులను తెలియజేస్తున్నాయి కదా. ఇలా పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అని అంటారు. చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళతాడు, వస్తాడు, చెప్పాడు, వండుతున్నాడు, చేస్తున్నారు, గీసింది మొదలైనవి క్రియాపదాలు. చూడండమ్మా, ఇలాంటి క్రియాపదాలను పొడుపు విడుపు పాఠంలో గుర్తించి రాయండి. ఏమడుగుతున్నారమ్మా ఇక్కడ? పొడుపు విడుపు పాఠంలో ఉన్నటువంటి ఇలాంటి క్రియాపదాలను
గుర్తించి వాటిని ఇక్కడ రాయమని 8 ఖాళీలు ఇచ్చారు. మీరు 8 క్రియాపదాలు ఇక్కడ రాస్తే సరిపోతుంది. వెళ్ళారు, గడిపారు, వచ్చారు, చేశారు, పడుకున్నారు, చెప్పారు, కేకేసింది, జారుకున్నారు. ఈ 8 పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది వాక్యాలు పరిశీలించండి. క్రియాపదాలు ఎప్పుడెప్పుడు ఎలా మారాయో గమనించండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా. అక్కడ క్రియాపదాలు ఎప్పుడెప్పుడు ఎలా మారాయో మిమ్మల్ని గమనించమని అడుగుతున్నారు. నేను అన్నం తిన్నాను. మేము లేక మనం అన్నం తిన్నాం. నీవు అన్నం తిన్నావు. మీరు అన్నం తిన్నారు. వాడు లేక అతడు అన్నం తిన్నాడు. ఆమె లేక అది అన్నం తిన్నది. వాళ్ళు అన్నం తిన్నారు. అవి అన్నం తిన్నాయి. ఈ వాక్యాలను గమనిస్తే నేను అని వచ్చినప్పుడు తిన్నాను అని, మేము లేక మనం అని వచ్చినప్పుడు తిన్నాం అని, నీవు అని వచ్చినప్పుడు తిన్నావు అని, మీరు అని వచ్చినప్పుడు తిన్నారు అని, వాడు లేక అతడు అని వచ్చినప్పుడు తిన్నాడు అని, ఆమె లేక అది అని వచ్చినప్పుడు తిన్నది అని, వాళ్ళు అని వచ్చినప్పుడు తిన్నారు అని, అవి అని వచ్చినప్పుడు తిన్నాయి అని క్రియాపదాలు మారడం మనము ఈ వాక్యాలలో గమనించాము. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.